మనము ధనుస్సు రాశి జూన్ మంత్‌లో చూసుకుంటే కొంచెము మారుతున్న 5 గ్రహాల్లో 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అనుకూలంగా లేవు అని గమనించాలి. సో, విశేషాలు ఇంకా వివరాలు తెలుసుకునబోయే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే మూల 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా ఈ రాశిలో ఉంటారు. ఇందులో ఉన్న పేరు బలం బట్టి చూసుకుంటే ఆహ్, ఏ, యో, భా, బి, భు, దా, ద, దా, భా, దా, భే అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటాయని గమనించాలి. లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం ఒక్కొక్క గ్రహం ఎలాంటి వీళ్ళకి హెల్ప్ చేస్తుందో చూద్దాము. సూర్యుడి వల్ల మీరు యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 5వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల అర్ధనాశనం, ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. 7వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల విరోధం, అంటే మిమ్మల్ని ఏదైనా పని చేస్తే అందులో మిమ్మల్ని ఆటంకాలు పరిచే వాళ్ళు ఎక్కువ ఉంటారు. శుక్రుడు సంపదలను ఇస్తూ ఉంటారు. అంటే మీరు చూస్తే 5 గ్రహాలు మారటం, ఒక శుక్రుడు తప్ప మిగతా గ్రహాలు అంత అనుకూలంగా లేవు. కొంచెం ఈ మంత్లో కేర్ఫుల్గా ఉండవలసిన మంత్ అని మీరు తెలుసుకోవాలి. సో, ముఖ్యంగా వీళ్ళకి సూర్యుడు చూసుకుంటే 6వ ప్లేస్ నుంచి 7వ ప్లేస్‌కి మారుతూ ఉన్నారు. జూన్ 15థ్ తర్వాత. 15థ్‌కి ముందైతే చక్కగానే ఉంటుంది గానీ, తర్వాత కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయని చెప్పుకోవాలి. ఏ ప్రకారంగా అంటే, మనకి సామంత జన విద్వేష దారాపీడ సుతామయ ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవి అని మనకి సంస్కృతంలో చెప్తారు. దాని ప్రకారం ఏంటి? మీ కింద పనిచేస్తున్న సామంత జన విద్వేష, మీ కింద ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి, సబార్డినేట్ కానివ్వండి, మీ కింద ఉన్న ఫాలోవర్స్ గాని ఎవరైనా ఉంటే, వాళ్ళు మీ మాట సరిగా వినకుండా మీకు ఆటంకాలు కలిగించే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు ఎక్కువ ఉంటారని తెలుసుకోవాలి. అంతేకాకుండా దారాపీడ సుతామయం అంటే మీకు ఆహ్, హస్బెండ్ ద్వారా, లేదంటే పిల్లల ద్వారా, లేదంటే స్పౌస్ ద్వారా కొంచెం ఆటంకాలు కలిగించే అవకాశం ఉంటుంది. లేదంటే వాళ్ళకి కొంచెం అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుందని మీరు గమనించాలి. దీనితో పాటు ఉత్సాహ భంగకారిణి, మీరు ఎనర్జిటిక్‌గా ఏదైనా పని చేద్దాం అనుకుంటే మీకు అన్ని ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. ముఖ్యంగా జూన్ 15థ్ నుంచి ఆహ్, జూన్ 25థ్ ఒక 10 డేస్ సూర్యుడి యొక్క ప్రభావం అధికంగా ఉండటంతో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. శారీరకంగా టైర్డ్‌నెస్, ఎక్కువగా అలసట వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే ప్రకారంగా కుజుడు కూడాను అంత అనుకూలంగా మీకు లేరు. కొంచెం ఇబ్బందానికి గురయ్యే అవకాశం ఉంటుంది. 5థ్ హౌస్‌లో కుజుడు ఉండటం వల్ల ఓవర్‌గా ఆల్కహాలిక్ తీసుకోవటం, ఓవర్‌గా స్మోకింగ్ చేయటం, ఓవర్‌గా అన్‌వాంటెడ్ ప్లెజర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయటం, మనసునేది ఒక చోట ఉండకుండా గ్యాంబ్లింగ్ ఈ టైప్ అన్ని వాటి మీద ఎక్కువగా పడుతూ ఉంటే అవకాశం ఉంటుంది. కొంచెం ఈ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యం. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే, దేహజాడ్యం సంతాప కాలతిక్రమణ భోజనం దురితిం కర్మలాభచ్చ భౌమే పంచమ స్థితే సంయుతే అని చెప్తారు. అంటే 5వ స్థానంలో ఉండటం వల్ల దురితిం కర్మలాభచ్చ, ఏదైనా పని చేస్తే అందులో మీకు సరైన లాభం ఉండదు. అశాంతిగా ఉంటారు. పితృలతో గొడవలు ఉంటుంది. అకాలమైన భోజనము, పాప పనులు చేయాలన్న ఒక ఆలోచన, ఇవన్నీ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. అయితే విపరీతమైన ఖర్చులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అనవసరంగా గాయాలు, అవి ట్రావెల్స్‌లో ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుందని గమనించుకోవాలి. వీటితో పాటు మీకు 7వ స్థానంలో అగైన్ బుధుడు ఉండటంతోటి మీకు ఏదైనా పని చేస్తూ ఉంటే ఆటంకాలు కలిగించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేస్తే అందులో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. రవాణాలు ఎక్కడెక్కడైతే మూవ్‌మెంట్ కదులుతూ ఉన్నప్పుడు అవి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ గానీ కొంచెం ఆటంకాలు ఎదురవుతాయని గమనించుకోవాలి. అయితే ఇప్పటిదాకా అన్ని గ్రహాలు ఒక రకంగా ఉన్నా శుక్రుడు మాత్రం ఈ రాశి వాళ్ళకి చక్కగా యోగ్యతనిస్తూ ఉన్నారు. అంటే అది చుట్టూ మనకి కారు చీకట్లో ఉంటే ఎక్కడో ఒక వెలుగు మనకు కనిపించినట్లుగా ఈ శుక్రుడు మాత్రం చక్కగా మీకు ఫైనల్‌గా ఒక మంచి వెలుగునైతే తీసుకొని వస్తూ ఉన్నారని చెప్పుకోవాలి. రకరకాల ట్విస్టులతో సినిమా అంతా అయిపోయి లాస్ట్‌లో శుభం పడినట్లు వీళ్ళకి ఈ మంత్ అంతా కొంచెం ఏమంటారు అప్స్ అండ్ డౌన్స్ ఇబ్బందులతో ఉన్నా గానీ బట్ లాస్ట్‌లో శుభప్రదంగా ఉంటుంది. దానికి ముఖ్యమైన గ్రహం శుక్రుడు కాబట్టి శుక్రుడు ఏం చదవడు దుఃఖానాశాంతః నహా సౌఖ్యం బంధుమిత్ర సమాగమః రాజదర్శనం అర్ధప్రాప్తిం అష్టమస్తే భవేత్ భృగునందనే అని మనకు సంస్కృతంలో వివరించడం జరిగింది. దాని మీనింగ్ చూసుకుంటే దుఃఖానాశః, ఎంత దుఃఖం వచ్చినా గానీ ఆ దుఃఖాన్ని మీరు పోగొట్టుకుంటారు. మహాసౌఖ్యం, ఓవరాల్‌గా చాలా కంఫర్టబుల్‌గా ఉంటారు. బంధుమిత్ర సమాగమః, బంధువులతోటి మిత్రులతోటి కలుస్తూ ఉంటారు. రాజదర్శనం ప్రాప్తి, హైయర్ అఫీషియల్‌ని కలవటము, రాజకీయ నాయకులు వాళ్ళని కలవటం, రాజకీయ నాయకులుగా అయితే వాళ్ళపై అధికారులను కలవటం, ఇలా పై ఉన్న ఎవరైతే వాళ్ళ పై స్థాయి వాళ్ళు ఉన్నారో వాళ్ళతో చక్కగా కలిసి వాళ్ళతో సంప్రదింపులు చేసుకొని కావాల్సిన పనులన్నీ రాబట్టుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అర్ధ ప్రాప్తిం, ఫైనల్‌గా కీర్తి, గౌరవము, అభివృద్ధి,
సంపదలు వస్తాయని గమనించుకోవాలి. అదేవిధంగా శుక్రుడు రెండో స్థానంలో చూడటంతోటి ఈ స్మూత్‌గా డబ్బులు సంపాదించుకోవటం, చక్కటి ఫుడ్ తినటము, కుటుంబ సభ్యులతో చక్కగా కలిసి ఉంటారని తెలుసుకోవాలి. సో, చూసారు గదండీ! ఇప్పటిదాకా అన్ని గ్రహాలు ఇబ్బంది పెడుతున్నా, శుక్రుడు మీకు లాస్ట్‌లో ఒక మంచి ఉత్సాహకరమైన వాతావరణాన్నిచ్చి మంచి జేస్తారని మీరు గమనించుకోవాలి. సో, ఈ ప్రకారంగా మీరు ఈ మంత్ కొంచెం ఆలోచించుకొని ఇంపార్టెంట్ పనులేమైనా ఉంటే పోస్ట్‌పోన్ జేసుకుంటే చాలా బెటరు. అయితే అప్పటిదాకా జరుగుతున్న రొటీన్‌గా చేసే పనులు మాత్రం యాజ్ ఇట్ ఈస్‌గా చేస్తూ ఉంటే సరిపోతుంది. సో, ఈ రాశి వాళ్ళకి పరిహారాలు చూసుకుంటే, వీళ్ళకి నవగ్రహ ఆరాధన చాలా ఇంపార్టెంటు. మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చక్కగా ఇంట్లో చేపించుకుంటే ఏమైనా దోషాలుంటే పోతూ ఉంటాయి. అలా కాకపోయినా ఇంకా ఏదైనా ఒక వ్రతం గాని, హోమం గాని మీకు చక్కగా 15థ్ తర్వాత నిజ జ్యేష్ఠ మాసంలో ఏమైనా చేసుకుంటే చక్కగా కలిసొచ్చే అవకాశం ఉంటుంది. వీలైతే ఎక్కువగా వెకేషన్‌కెళ్ళండి. ఆశ్రమాలకి, మఠాలకి అక్కడ కొంచెం టైమ్ స్పెండ్ చేస్తే బాగుంటుంది.